యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పర్యటించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో వెంకట్రావు వారికి స్వాగతం పలికారు. సాంస్కృతిక నృత్యాలతో ఘనంగా ఆహ్వానించారు. అందాల భామలకు కోలాటం, బంజారా నృత్యాలతో ఆలయాధికారులు స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట ఆలయం విశిష్టత, చారిత్రాత్మక నేపథ్యంపై ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు. ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం, గ్రూప్ ఫోటో సెషన్లో సుందరీమణులు పాల్గొంటారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పర్యటించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో వెంకట్రావు వారందరికీ కూడా స్వాగతం పలికారు. సాంస్కృతిక నృత్యాలతో ఘనంగా వారిని ఆహ్వానించారు. అందాల భామలకు కోలాటం, బంజారా నృత్యాలతో ఆలయాధికారులైతే ఘనంగా స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట ఆలయం విశిష్టత, చారిత్రాత్మక నేపథ్యంపై ప్రత్యేక ప్రదర్శన కూడా చేయబోతున్నారు. ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం, గ్రూప్ ఫోటో సెషన్లో ఈ సుందరీమణులంతా కూడా పాల్గొంటారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కొద్దిసేపటి క్రితమే మిస్ వరల్డ్ బృందం అంతా కూడా యాదాద్రి ఆలయానికి రావడం జరిగింది. యాదాద్రి ఆలయంతో కూడా దృశ్యం పెట్టుకుంది. వారంతా కూడా ముందుగా వచ్చిన తర్వాత నేరుగా కొండపైకి ఏదైతే ఉన్నదో ఎలక్ట్రిక్ ట్రావెల్స్ ద్వారా కూడా పైకి రావడం జరిగింది. మొత్తం కూడా మనం చూస్తున్నాం. విజువల్స్ తో కూడా చూస్తే అత్యంత సుందరంగా కూడా ముస్తాబైనటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ టెంపుల్ లోకి వచ్చిన తర్వాత గుడిలోకి కూడా మొత్తం అఖండ దీపానికి నూనె పోయడం జరిగింది. వారితో పోయించడం జరిగింది. అందరికి కూడా కొంతమంది అందులో వివిధ దేశాలకు చెందిన వారందరూ కూడా బొట్లు పెట్టి కూడా మొత్తం కూడా స్వాగతం పలికినటువంటి దృశ్యాలను కూడా చూడడం జరుగుతుంది. నిన్న రామప్ప ఆలయానికి వెళ్ళిన ఈ రోజు యాదాద్రి ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత యాదాద్రి ఆలయంలో ఇక్కడ దర్శనం ఇవన్నీ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ పక్కనే ఉన్నటువంటి ఆ పోచంపల్లికి చేరుకుంటారు. అక్కడ చేనేత హ్యాండ్లూమ్ ని కూడా సందర్శిస్తారని చెప్పవచ్చు. కొండపైన ఉన్నటువంటి మొత్తం ఆ సుందరీమణులంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా సాయంత్రం సమయం కావడంతో కూడా మొత్తం చూడటానికి కూడా మొత్తం ఎంతో మహిమ ఏ విధంగా ఒక దైవ క్షేత్రంగా కూడా విరజిల్లుతున్నటువంటి యాదాద్రి ఆలయాన్ని కూడా మొత్తం వారెంతో ఏర్పాట్లు కూడా గత 3-4 రోజుల నుంచి కూడా వీరి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. రాజగోపురం మీదుగా బయటకు వచ్చి ప్రసాదం, చిత్రపటాలను కూడా వారికి బహుకరిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. మొత్తం మీద సుందరీమణుల రాక సందర్భంగా కూడా పటిష్ట భద్రతను కూడా మనం చూస్తున్నాం. మొత్తం గుట్ట, కొండ పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా ఇప్పుడు దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మొత్తం కొండపై ఏమైనా వీరే ఉండడం జరిగింది. వారందరికీ కూడా మొత్తం జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆలయ ఈవో, స్థానిక ఎమ్మెల్యే కూడా స్వాగతం పలికడం జరిగింది. మొత్తం కూడా కొండ విశిష్టతని కూడా అంతా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. రమేష్, అయితే మొత్తం 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులంతా కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. సో ఇప్పుడు యాదగిరిగుట్ట సందర్శనకు మొత్తం అంతమంది చేరుకున్నారా? అంటే బృందాలుగా ఏమైనా విడిపోయారా? బృందాలుగా రావడం జరిగింది. కొంతమంది బృందాలు రావడం జరిగింది. ఒక బృందం ఇక్కడ యాదాద్రి ఆ కొండపైకి, అదేవిధంగా మరొక బృందం కూడా పక్కనే ఉన్నటువంటి ఆ పోచంపల్లి యునెస్కో పొందినటువంటి పోచంపల్లి అక్కడికే వెళ్ళనున్నారు. అక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇక్కత్ వస్త్రాలు, అదేవిధంగా స్టాల్స్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి. చేనేతకు ఎంత ఫేమస్ మనకు పోచంపల్లి తెలిసిందని చెప్పవచ్చు. ఈ రెండు యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసినట్టయితే ఒకటి యాదాద్రి టెంపుల్, అదేవిధంగా పోచంపల్లి ఈ రెండు కూడా ఈ రోజు ముస్తాబు కావడం జరిగింది. మొత్తం కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూస్తున్నాం. మొత్తం కూడా తెలంగాణలోనే మొదటి ప్రసిద్ధి కాంచినటువంటి దేవాలయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునర్నిర్మించాక కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా ప్రపంచ సుందరీమణులంతా కూడా చేరుకోవడం మొదటిసారి అని చెప్పవచ్చు. వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం కూడా అంతా
మిరమిట్లు కొలిపేలా కూడా లైటింగ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరినీ కూడా కొండ ప్రాంతం అంతా కూడా కలియ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉందో దివ్య గోపురం దివ్య విమాన గోపురం అని మనం చూడడం జరిగింది. మొత్తం కూడా గోల్డెన్ టెంపుల్ గా కూడా బంగారు కాపడంతో కూడా అమర్చింది. వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత కూడా వారంతా మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి పోచంపల్లికి వెళ్ళనున్నారు.